హాయ్ అండి, అందరికీ నమస్తే. బమ్మాస్ కిచెన్‌కు స్వాగతం. ఇవాల్టి మన కిచెన్‌లో మరొక బర్మీస్ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పచ్చి రొయ్యలతో చేసుకునే రొయ్యల కారం పొడి చాలా టేస్టీగా ఉంటుందండి. అక్కడ వాళ్ళు దీన్ని బలచం అంటారు. వేడివేడి అన్నంలోకి ఈ పొడి వేసుకొని కాస్త నిమ్మకాయ కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. ఈ రొయ్యల కారాన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్‌లో దీన్ని స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు బయట ఉంచినా పాడవకుండా ఉంటుందండి. సో ఇంక లేట్ చేయకుండా ఈ రొయ్యల కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బాగా శుభ్రం చేసుకున్న 200 గ్రాముల రొయ్యలు తీసుకోండి. ఇవి క్లీన్ చేసిన తర్వాత వచ్చిన 200 గ్రామ్స్ రొయ్యలండి. ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు. ఉప్పు ఇప్పుడు మనం చేసుకుంటున్న రొయ్యలకు సరిపోయినంత తీసుకుంటే సరిపోతుంది. 1 టీ స్పూన్ కారం వేసి ఉప్పు కారం రొయ్యల్లో బాగా కలిసేలాగా కలుపుకోండి. తర్వాత ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 15 నుంచి 20 ఎండుమిర్చిని వేసి దోరగా వేయించండి. మీరు వాడే ఎండుమిరపకాయల్లో ఉండే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలని అడ్జస్ట్ చేసుకోండి. ఈ రొయ్యల కారం పొడికి మాత్రం కాస్త కారంగా ఉంటేనే కమ్మగా ఉంటుందండి. తర్వాత ఇవి బాగా వేగాక తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఉప్పు కారం కలిపి ఉంచుకున్న రొయ్యలు వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రొయ్యల్లో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ బయటకు తేలే వరకు అడుగు మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ రొయ్యలు అనేవి బాగా వేగిపోవాలండి, లేదంటే మనం స్టోర్ చేసుకునేటప్పుడు పైన బూజు వచ్చేసి ఈ కారం పొడి మొత్తం పాడైపోతుంది. ఈ రొయ్యల్ని ఎండుమిరపకాయలని పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత ఈ రెండింటిని మనం మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఎండుమిరపకాయలని మిక్సీ పట్టి అందులోనే రొయ్యలు కూడా వేసి మెత్తని పొడిలా కాకుండా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. మరొక ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి నిలువుగా కట్ చేసుకున్న 1 కప్పు వెల్లుల్లి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేయండి. ఈ వెల్లుల్లి రెబ్బల్ని ఇలా నిలువుగానే కట్ చేసుకోవాలండి. అప్పుడే మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఈ వెల్లుల్లి టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది. ఇప్పుడు అదే ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్న 3 పెద్ద ఉల్లిపాయలు వేసి నిమిషం పాటు ఫ్రై చేయండి. నిమిషం పాటు ఫ్రై చేశాక రుచికి తగినంత ఉప్పు వేసి ఉల్లిపాయలని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేయండి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయ్యాక ముందుగా మిక్సీ పట్టుకున్న రొయ్యల కారాన్ని వేసి ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, బర్మీస్ రెసిపీ బలాచం రెడీ. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని నిమ్మరసం కలుపుకొని దీన్ని టేస్ట్ చేయండి. ఈ బలాచంని పచ్చి రొయ్యలతోనే కాకుండా ఎండు రొయ్యలతో కూడా చేసుకోవచ్చండి. సేమ్ ప్రాసెసే, పచ్చి రొయ్యలకు బదులు ఎండు రొయ్యలను వేసుకొని చేసుకోవచ్చండి. ఈ రెసిపీని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోయి ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి.